దళితులను విభజిస్తే సహించేది లేదు. క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం. సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం. దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు. ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసింది ఏంది? మరి ఏం చేయకపోతే ఎందుకు పోయినావు కాక ఆయన దగ్గరికి? ఆయన కాడికి పోయి సంసారం చేస్తుగా చాలా రోజులు. వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నాడుగా మనటిదాకా. ఎన్నికలకు 4 రోజుల ముందు కదా వచ్చింది ఆయన కాంగ్రెస్ పార్టీలకి. బీజేపీలోనే కదా 3-4 ఏళ్ళు ఉండేది. అలా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం. మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు. పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి. ఆత్మగౌరవం కోసం ఎంతకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చినటువంటి మాలలు. అయితే ఇక కథ చెప్తా. ఇప్పుడు వివేక్ గారు ఒక క్లారిటీ ఇవ్వాలి. సరే, మాలల రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతుందా, ఏం జరుగుతుందా పక్కన పెడదాం, మాలల గురించే మాట్లాడదాం. ఇప్పుడు మీ నాయన ఉన్నాడు. మీ నాయన పేరు ఏం పేరు? వెంకటస్వామి కానీ మనం కాక అనుకుంటాం కదా. ఈ కాక వెంకటస్వామి, ఈ కాక వెంకటస్వామి కొడుకు ఎవరు? వివేకు. ఈయనకు ఇంకో కొడుకు ఎవరు? వినోద్. ఈయన పెద్ద ఆయన. ఈయన కొడుకు ఎవరు? వంశీకృష్ణ. ఇప్పుడు వినోద్ బిడ్డ కూడా రాజకీయాల్లో ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు ఈమె కూడా కొంత యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు మాలల రిజర్వేషన్ల గురించి ఎత్తేస్తున్నావు కదా. ఇప్పుడు మీరు మీ మాల సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు మీరు. సో కాక వెంకటస్వామి ఎంపీ అయిండు, కేంద్ర మంత్రి అయిండు, రకరకాల పదవులు ఉన్నాడు. కాక వెంకటస్వామి కొడుకు వివేకు ఎంపీ అయిండు. ఒకసారి అనుకుంటా ఎంపీ అయింది ఆయన. ఒకటేసారి ఎంపీ అయిండు, 2-3 సార్లు ఓడిపోయిండు పోటీ చేసి. ఎప్పుడైనా సరే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, చెన్నూరుకి ఎమ్మెల్యే అయిండు. మళ్ళా వంశీకృష్ణ ఇప్పుడు పెద్దపల్లికి ఎంపీ అయిండు. మళ్ళా వినోద్ వెంకటస్వామి, కాకా వెంకటస్వామి కొడుకు, పెద్ద కొడుకు ఆయన వినోద్ బెల్లంపల్లికి ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు బెల్లంపల్లికి ఆయన బిడ్డను కూడా తీసుకొద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎందుకు మరి మీ కుటుంబంలోనే అందరూ మాలలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి మాలలు ఎందుకు రాజకీయంగా అది కావాలి? ఇప్పుడు కాకా వెంకటస్వామి అయిండు కదా మాలల సామాజిక వర్గం నుంచి, ఇంకొక మాలను తీసుకొచ్చి వివేక్ ప్లేస్లో పెట్టి పోటీ చెప్పి చెన్నూరులా, పెద్దపల్లిలా. సరే, వివేక్ వెంకటస్వామి అయ్యిండు, మరి వాళ్ళ అన్న కూడా ఎందుకు? ఒక మాల కుటుంబంలో ఇంకో మాలను ఎందుకు ఉండాలి? ఇంకో వేరే కుటుంబంలో ఉన్నటువంటి ఒక పేద మాలను తీసుకొచ్చి పెట్టొచ్చు కదా. పెట్టరు. ఇది మాదిగల దాకా పక్కన పెట్టు, మాదిగల చర్చ పక్కన పెట్టు, మాదిగల రిజర్వేషన్లు పక్కన పెడదాం, మాలల్లోనే చర్చ పెడదాం మనం ఫస్ట్. మాలలు ఇప్పుడు ఇలా వివేక్ వెంకటస్వామి కుటుంబంలో రేపు వర్గీకరణ జరిగితే ఈ పదవులన్నీ పోతాయని మాలల పంచాయతీ నడుస్తూ ఉందా? ఇది ఎవరికి తెలియని ముచ్చట. ఇదంతా దళితులను విభజించి కాంగ్రెస్ బీజేపీలు పంచాయతీ పెట్టే మంచిగా ఉన్నదాడా? ఇవాళ నీ పంచాయతీ ఏంది మాలలల్లా? పాప అమాయకపు మాలలను ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఉసిగొలుపుతా ఉన్నావు. ఎందుకు అంటే ఇక 1, 2, 3, 4 నీకు 4 నీ కుటుంబంలో రాజకీయ పదవులు పోతాయి. మీరు 4 పదవులు పోతే బిచ్చగాళ్ళు అవుతారు, మీరు రాజకీయ బిచ్చగాళ్ళు అవుతారు అని చెప్పేసి నువ్వు ఇలా వర్గీకరణకు వ్యతిరేకంగా నువ్వు దుకాణం పెట్టావు. పాపం తెలియని మాలందరూ ఏం చేస్తూ ఉన్నారు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ఇన్ని రోజుల నుంచి చెప్పుకున్నావా? ఎప్పుడన్నా నేను మాలని చెప్పుకున్నావా? ఒక మీటింగ్ పెట్టినావా? ఆయన ఇప్పుడో చెప్పుకుంటున్నావు. దేనికి? వర్గీకరణ అనివార్యం అవుతుందేమో. వర్గీకరణ జరిగితే ఈడ ఒకవేళ నాకు వచ్చినా కానీ మా అన్నకు రాదు, మా అన్నకు వచ్చినా నా కొడుకుకు రాదు, నా కొడుకు వచ్చినా కానీ మా అన్న బిడ్డకు రాదు. సో కాబట్టి నా కుటుంబంలో అన్ని పదవులు మాకే ఉండాలి. దీనికి మాల అనేటువంటి కులాన్ని మనం రెచ్చగొట్టాలి. ఏబిసిడి వర్గీకరణ జరగలే బీసీలలో? బీసీఏ, బీసీబీ, బీసీబీ, బీసీడీ లేదా ఇక్కడ? అట్లనే ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలు బొచ్చడు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఏం తెలియదు ఇంకా రాజకీయంగా. వాళ్ళు అభివృద్ధి అవుతా అంటున్నారు. ఏమవుతుంది? దాంట్లో వచ్చిన నష్టమైంది మీకు వచ్చిన మీ రిజర్వేషన్ తీసేస్తానని చెప్తలేరు కదా. నేను మాలల గురించే మాట్లాడుతూ ఉన్నాడే. మాదిగా మాల పంచాయతీ కాదు. ఇప్పుడు మాలల్లోనే ఎందుకు నీ కుటుంబమే, మాలా సామాజిక వర్గంలో ఉన్నటువంటి నీ కుటుంబమే 4 నుంచి 5 పదవులు ఎందుకు తీసుకోవాలి? ఇదే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వేరే కుటుంబం ఎందుకు ఇంకా నువ్వు ఒక పదవి తీసుకొని మిగతా 4 పదవులు వేరే మాలలకు నువ్వు ఎందుకు పంచుతలేవు? నీ కుటుంబమే ఎందుకు పదవులు తీసుకుంటా ఉంది? చర్చ ఇదంతా. ఎంత అమాయకపు జనాలని మోసం చేసి ఇలా ఎవడెవడో వచ్చి మాట్లాడి రెచ్చగొట్టిపోతూ ఉంటాడు. నిన్న సభ చూస్తే బాధ అనిపిస్తుంది నిజంగా కూడా. అరే నీ అమ్మ ఏం పంచాయతీ పెట్టారా?
నిజంగా ఆ రోజు గోలటెంకన్న మాట్లాడినట్టు ఇలా మాదిగలకు మాలలకు పంచాయతీ పెట్టి నాడు తిట్టా నీడు తిట్టా ఇదేం పంచాయతీ? మైక్ పట్టుకున్న వల్ల మాదిగలను తిట్టుడు బూతులు తిట్టుడే ఇదే పని పెట్టిర్రు. మీరు తిట్టాల్సింది మాదిగలను మాలను కాదు, పంచాయతీ. మిమ్మల్ని విడదీసి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీని అడగండి, ఆ కుట్రకు ఆజ్యం పోసేటువంటి కాంగ్రెస్ పార్టీని అడగండి. సావధానంగా చేయకుండా అదే చేయకుండా మరి అంత ప్రేమ ఉంటే అదే పార్లమెంట్లో చేయొచ్చు కదా. బీజేపీ ఎస్సీ వర్గీకరణను బీజేపీ పార్లమెంట్లోనే బిల్లు ఆమోదించవచ్చు కదా. అజేయకుండా సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఇదంతా ఒక రాజకీయ క్రీడ. ఈ క్రీడలో ఇవాళ దళితులు బలి పశువులు అయ్యారు. ఎందుకంటే దళిత సమాజం అంతా కలిసి ఉంటే వీళ్ళు రేపటి నాడు మనకు ముప్పు అవుతారు. వాళ్ళు రిజర్వేషన్లు ఉన్నాయి, తెలివి కళ్ళు అవుతున్నారు. ఈ మధ్య పాట ఆట రాజకీయాల్లో అన్నిట్లలో చురుగ్గా ఉంటున్నారు కాబట్టి రేపటి నాడు మనకు ప్రమాదం అవుతారు. కాబట్టి వీళ్ళని విడదీయాలంటే ఒక ఇట్లాంటి దుకాణం పెట్టాలి. ఇందులో మాలలో ఉన్నటువంటి వివేక్ లాంటి సుసంపన్నులు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది వీళ్ళకి. మరి ఆ ఆస్తి మొత్తము ఇదే నా మాల రక్తం అన్నావు కదా నువ్వు, మా రక్త బంధువులు అన్నావు కదా. ఇప్పుడు మాలల దగ్గరికి పోదాం ఊర్లకి, వాళ్ళకి పాపం ఇల్లు చక్కగా ఉండదు, పొలు చక్కగా ఉండదు, భూమి ఉండదు, చేసుకొని బతకడానికి ఏమీ ఆధారం ఉండదు. అట్లాంటి వాళ్ళని పంపు, ఒక్కొక్క 10 లక్షలు ఇయ్యి నువ్వు నీ ఆస్తులకెళ్ళి తీసి. ఈ ఆడికొచ్చిన మాలల మొత్తానికి మన వివేకు వెంకటస్వామి ఆస్తి వంచితే వివేక్ వెంకటస్వామి ఆస్తి వంచితే ఒక్కరికి 10 లక్షలు వస్తాయి. తెలుసా మీకు? తెలుసా? వివేక్ వెంకటస్వామి చేయి మరి, పంచు నువ్వు. ఒక్క V6 వాల్యూ ఒక వెలుగు వాల్యూవే దగ్గర 200 కోట్ల నుంచి 300 కోట్లు ఉంటుంది దీని విలువనే. పంచు మరి. అందులో అందరికీ ఈ V6లో వెలుగులో మన మాల బంధువులదే కదా అదంతా. పంచు, ఒక్కొక్క షేర్ ఇయ్యి. ఓ ఊర్లో ఉన్న 10 కుటుంబాలకు కలిసి 1% షేర్ ఇయ్యి. అల్లా నీ ఆస్తి విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నది కదా, ఈడ ఏమి డ్రామాలు చేస్తావు, అక్కడ వేరే రాష్ట్రాలకు పోయి బీజేపీతో మిలాఖత్ అయ్యి ఎవడికి తెలియదు నీ ముచ్చటాన్ని. పాపం అమాయకు మాలని రచ్చగొట్టియాలి నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం. ఇక కొంతమంది ఆడుకొచ్చి ఇక ఈడని మాటలు మాట్లాడు, పాటలు వాడు, ఆ రాష్ట్రంకి వెళ్ళి ఈ రాష్ట్రంకి వెళ్ళి. ఎంత పిచ్చి ప్రయత్నం ఇదంతా. ఇది కేవలము విడదీసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇదంతా దాన్ని చేస్తూ ఉన్నారు. వివేక్ వెంకటస్వామి లాంటి సుసంపన్నుల కోసం మాత్రమే ఈ గర్జనలు, ఈ సింహ గర్జనలు, ఇవన్నీ కూడా దానికోసమే. దయచేసి పేద వర్గాల్లో ఉన్నటువంటి మాలలారా ఆలోచించండి, పేద వర్గాల్లో ఉన్నటువంటి మాదిగలారా ఆలోచించండి. మాదిగలలో కూడా బాగా సుసంపన్నులు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు వాళ్ళే వస్తారు తప్ప మరి ఇంకొక మాదిగాని రాడు ఎందుకు ఆడికి, రిజర్వేషన్ కాడికి. ఇప్పుడు ఆయన గెలవాలి, ఆయన అయిపోయినాక ఆయన కొడుకు అదే రిజర్వేషన్ మీద పోటీ చేయాలి. ఎందుకు? ఆయన కొడుకే ఎందుకు? ఇంకొక మాదిగ సోదరుడికి అవకాశం, ఇంకొకరికి అవకాశం ఇంతమంది లేరు కొట్లాటోళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీలో కానీ విద్యార్థులు కానీ ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు, యువకులు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వివిధ రంగాల్లో ఉన్నారు. నేను వాంగనే నా కొడుకు వాంగనే ఆ కొడుకు, ఈ కొడుకు వాంగనే కొడుకు ముత్తాత అందరి నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకేదో ఆ నియోజకవర్గాన్ని ఆ ప్రాంతాన్ని మీకు మొత్తం గంపగుత్తగా ప్రజలు రాసిచ్చినట్టు మీరే వెళ్తారు ఎంతసేపు ఉన్నా. మాదిగలది అదే పరిస్థితి ఉంది, మాలది అదే పరిస్థితి ఉంది. మీరు మార్చుకోవాల్సింది ఏంది? మీరే కాదు, మీ నెక్స్ట్ తరానికి వేరే వాళ్ళని ఆహ్వానించండి. ఇదేదో వారసత్వ ఉద్యోగం లెక్క ఒకడు వాంగనే ఒకడు ఎందుకో మరి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాకా వెంకటస్వామి పొలిటీషియన్ కాదు, కేంద్ర మంత్రి కాదు. కాకా వెంకటస్వామి ఒక ఐఏఎస్ అనుకో. ఈ ఐఏఎస్ ఈయన కొడుకు అయింది కాబట్టి వివేక్ వెంకటస్వామి కూడా ఐఏఎస్ అవుతాడా? చదవకుండా ఏం చేయకుండా అవుతాడా? కాడు కదా. ఈయన ఏం కాకుండానే మళ్ళీ ఈయన కొడుకు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతాడా? రాజకీయంలో గీ వారసత్వం ఏంది కథ? ఈ పంచాయతీ ఏంది? ఇదంతా కేవలం స్వార్థపూరిత రాజకీయం మాత్రమే ఇదంతా. కాబట్టి దయచేసి మిత్రులారా అర్థం చేసుకోండి. చాలా ఉంది కథ. ఇట్లా అన్ని ఎక్కడికక్కడ వర్గాలుగా విభజించి అది చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏముంది బయట? వినోద్ కుమార్ గారు అంబేద్కర్ స్టాచ్యూని కంపౌండ్ వాల్ పెడితే పూలగొట్టిన వ్యక్తి మన వినోద్ గారు.
కూలగొట్టినందుకు ఈయన కూలగొడితే మరి కేటీఆర్ బీఆర్ఎస్ మీద ఎందుకు కేసు పెట్టారు? ఎంత మంచిగా ఉంటుందా కథ మీద అంత ఆగం ఆగం పంచాయతీ ఉంటుంది.